జై హింద్ కమాండోస్, జై హింద్. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త నోటిఫికేషన్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనకు కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ సిలో వేకెన్సీ చూసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారంటే మీకు చాలా వేకెన్సీస్ ఉన్నాయని భ్రమ వద్దు. ఈ నోటిఫికేషన్ ఓన్లీ ఒక వేకెన్సీ ఉంది, అంటే ఓన్లీ ఒక పోస్ట్ ఉంది. చాలామంది నిన్న మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తే చాలామంది రియాక్ట్ అయ్యారు. అందుకే వీళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నా. దానికి నా వ్యూస్ కోసం కానీ నా కోసం కానీ చేయడం లేదు. చాలామంది ఇది నేను ముందే వాట్సాప్ ఛానల్లో పెట్టి వీళ్ళకు వీడియో చేయాలంటే చాలామంది చేయమని చెప్పారు. అందుకే నేను వీడియో చేస్తున్నా. చూసుకోండి ఫ్రెండ్స్, శ్రీ విజయపురం అంటే అండమాన్ నికోబార్ నుండి మనకు వేకెన్సీ విడుదలైంది. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఈ వేకెన్సీ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. మీకు కానీ ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసి పిన్ చేసి అందరు అక్కడ వెళ్ళి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్డ్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఇది నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైందంటే జూలై 3న విడుదలైంది. లాస్ట్ డేట్ మనకి ఎప్పుడంటే ఆగస్ట్ 11 లోపల మన పోస్ట్ వచ్చేసి మనకు ఏదైతే శ్రీ విజయపురం ఉందో అక్కడ మనకు పోస్ట్ చేరాలి. అప్పుడు మీరు చేరితే ఇది ఎలిజిబుల్. మీరు లాస్ట్ డేట్ 11 అప్లై చేస్తే మీ పోస్ట్ వెళ్ళడానికి 2-3 రోజులు టైం పడుతుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే ఏ పోస్ట్ ఉందంటే ఇంజిన్ డ్రైవర్ పోస్ట్ ఉండడం జరిగింది. జనరల్ కేర్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజెటెడ్, నాన్ మినిస్ట్రియల్ ఇన్ ది పే లెవెల్ 4 అంటే మీకు శాలరీ కనీసం 40K రావడం జరుగుతుంది. కేటగిరీ వైజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఓన్లీ ఒక కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి. అది ఈడబ్ల్యూఎస్ ఎకానమికల్ వీకర్ సెక్షన్కి ఓన్లీ 1 వేకెన్సీస్ ఉన్నాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు కానీ జనరల్లో మరి అప్లై చేయొచ్చు. ఏమంటే మీరు జనరల్ అప్లై చేస్తే మీకు అది మరి చూపిస్తే ఎలా అప్లై చేయాలి, ఆఫ్లైన్ ఎలా అప్లై చేయాలి ఈ వీడియోని చూపిస్తా. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, దానిలో జాయిన్ అవ్వండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మెట్రికులేషన్ పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫర్ ది రికాగ్నైజ్డ్ బోర్డ్ సర్టిఫికేట్ ఆఫ్ ది కంపెనీస్ ఆఫ్ ది ఇంజిన్ డ్రైవర్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఈక్వలెంట్. చూసుకుంటే మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. మీకు ఇంజిన్ డ్రైవర్ ప్రకారంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుండి మీకు ఏమి ఉండాలంటే సర్టిఫికేట్ ఉండాలి. అప్పుడు ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్. తర్వాత డిజైరబుల్ అని ఇచ్చాడు. ఇది మనకు అవసరం లేదు. మీకు ఒకవేళ ఇది ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు అంతే. 2 years సర్వీస్ యాజ్ ఏ విజిల్ ఆఫ్ ది సరంగ్ అంటే ఏదైతే షిప్ డ్రైవర్ ఉంటారో ఆ పని చేసి ఉండాలి. మీరు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓవర్ 400 బోట్ ఆ హార్స్ పవర్తో మీరు అది నడిపి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే 18 years to 30 years మధ్యలో ఉన్నారో వీళ్ళు ఈ నోటిఫికేషన్కి మీరు ఏం చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే ఇది మనం ఒక ఆఫ్లైన్ ఫామ్ని ఫిలప్ చేయాలి. అంటే ఒక ఆఫ్లైన్ ఫామ్ ఉంటుంది, దీన్ని ఫార్మేట్లో ఫిలప్ చేసిన తర్వాత ఇవి డాక్యుమెంట్స్ మనం అటాచ్ చేయాలి. ఇది నేను డిస్కస్ చేసుకుందాం, ఏం లేదు, దానికి ఇబ్బంది ఏం లేదు. తర్వాత వచ్చేసి మనకు ఏమంటే డేట్ ఆఫ్ ది ఇష్యూ అబౌట్ డాక్యుమెంట్స్ టు బీ ఆన్ ది బిఫోర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్. మీరు ఏదైతే ఆఫ్లైన్ ఫిల్అప్ చేసి పంపిస్తారో పోస్ట్కి అండమాన్ నికోబార్ ఏదైతే ఇక్కడ పోస్ట్ కనబడుతుంది చూడండి, తీసుకోండిగా ద కమాండర్ కోస్ట్ గార్డ్ రీజియన్ పోస్ట్ బాక్స్ దిస్ నంబర్ హడో పోస్ట్ శ్రీ విజయపురం దిస్ పిన్ కోడ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ బై ది ఆర్డినరీ పోస్ట్ ఓన్లీ. మీరు ఆర్డినరీ పోస్ట్లో ఇది పోస్ట్ చేయాలి. అది మరి మీకు 11th August 2026 లోపల చేరిపోవాలి. అప్పుడు మీ అప్లికేషన్ ఏమవుతుంది, సెక్షన్ అవుతుంది. మోడ్ ఆఫ్ ది సెలెక్షన్ ప్రాసెస్ ఏముంటుంది, అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు, మీదే కాదు అప్లికేషన్ని. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ పెడతారు. ఒక ఏదైతే ఇంజిన్ బోట్ ఉందో దాని గురించి మీకు స్కిల్ టెస్ట్ పెట్టి మెరిట్ లిస్ట్ వచ్చేసి బయటికి వీళ్ళు తీయడం జరుగుతుంది. పోస్ట్ ఆఫ్ ది ఇంజిన్ డ్రైవర్కి వీళ్ళు బయటికి తీయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఆఫ్లైన్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే ఈ పీడిఎఫ్ ఉందో నేను మన వాట్సాప్
ఛానల్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందరూ వెళ్ళి జాయిన్ అవ్వండి. లేకుంటే మీకు ఆల్రెడీ పిన్లో మరి పోస్ట్ చేస్తాం. చూసుకోండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ రాయండి. ఏది పోస్ట్ మనకి ఉండేది ఒకే పోస్ట్, ఏది అది ఇంజిన్ డ్రైవర్, ఇది ఎక్కడ రాయండి. తర్వాత ఏదైతే మీకు ఫోటో ఉందో మీ ఫోటో ఇక్కడ మీది అంటించి దానిపైన మీ సిగ్నేచర్ చేయండి. కింద హాఫ్ పేపర్ పైన హాఫ్ ఫోటో పైన ఉండేలాగా సిగ్నేచర్ చూసుకోండి ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ పేరు ఇక్కడ బ్లాక్ లెటర్స్లో రాయండి. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్, అరుణ్ అని ఇట్లా క్యాపిటల్ లెటర్స్లో రాయండి. తర్వాత పోస్ట్ అప్డేట్, ఏ పోస్ట్కి అప్డేట్ చేస్తున్నారు మీరు? ఇంజన్ డ్రైవర్ అని అది మరి క్యాపిటల్లోనే రాయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇన్ క్రిస్టియన్ ఎరా, మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. అంటే 01/01/2000 అని ఎలాగ ఉంటుంది కదా, అలా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయండి. తర్వాత ఫాదర్స్ ఫుల్ నేమ్, అది మరి మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఈరన్న, ఇది మరి క్యాపిటల్ లెటర్స్లో రాయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్, మీ ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో, ఏదైతే ఆధార్ కార్డులో ఉంటుందో ఆ ఆధార్ కార్డు ఉండేది రాయండి. కరస్పాండెన్స్ అడ్రస్ విత్ పిన్, అంటే కరస్పాండెన్స్ అడ్రస్ ఏమంటే మీరు ఒక ఊర్లో ఉన్నారు, పుట్టింది ఒక ఊర్లో, ఇప్పుడు ఒక ఊర్లో ఉంటున్నారు, ఆ అడ్రస్ మీరు ఇక్కడ రాయండి. ఆ అడ్రస్కి మీకు పోస్ట్ వస్తుంది, అది మరి డీటెయిల్గా రాయండి విత్ పిన్ కోడ్ అంటే మీ మండలంకి కానీ మీ ఊరు ఏరియాకి కానీ ఒక పిన్ కోడ్ ఇచ్చింటారు, అది ఆధార్ కార్డు కింద ఉంటుంది, అది ఎంటర్ చేసి ఇక్కడ రాసేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ రండి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే సపరేట్ అడ్మిట్ కార్డ్ ఏం పెట్టలేదు, మీకు ఏమైనా అప్డేట్స్ ఇవ్వాలంటే SMS ద్వారా అండ్ ఈమెయిల్ ద్వారా అప్డేట్ ఇస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ ఏం చేయండి అంటే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా రాయండి. తర్వాత మొబైల్ నెంబర్ మరి ఇక్కడ మీరు రాయాల్సింది ఉంటుంది, మొబైల్ నెంబర్ తప్పు లేకుండా రాయండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకోండి. మీరు ఏం చేయండి అంటే ఏదైతే హయ్యర్ స్టడీస్ మీరు డిగ్రీ చేసినా, ఎంటెక్ చేసినా, బీటెక్ చేసినా మీరు ఇక్కడ రాయండి. ఎగ్జామినేషన్స్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్డ్, డివిజన్ ఆఫ్ ది మార్క్స్, యూనివర్సిటీ బోర్డ్ ఇక్కడ రాయండి. మనకు సెకండరీ బోర్డ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని పర్సెంటేజ్ వచ్చాయి, ఇయర్ ఆఫ్ ది పాసింగ్ ఎప్పుడు పాస్ అయినా 2020 అలాగా. ఎగ్జామినేషన్ పాస్డ్ అది రాయండి. తర్వాత ఇఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రిలేవెంట్ ఫీల్డ్ ఇఫ్ ఎనీ, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ రాయండి. తర్వాత జెండర్ మేలా ఫిమేలా మీరు ఇక్కడ రాయండి. మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ రాయండి. తర్వాత నేషనాలిటీ, మీరు ఏ నేషనాలిటీ, మనం అందరూ ఇండియన్ కదా, ఇక్కడ ఇండియన్ అని రాయండి. తర్వాత వెదర్ ఈ ఫిజికల్ హ్యాండిక్రాఫ్టెడ్, మీరు కానీ ఫిజికల్ హ్యాండిక్రాఫ్టెడ్ అయితే ఇక్కడ నో అని రాయండి. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్రాఫ్టెడ్ మీకు గవర్నమెంట్ నుండి సర్టిఫికేట్ ఉంది, మీకు కాల్ బాగలేదు అనేది గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉందంటే ఇక్కడ మీరు ఎస్ అని రాయండి. తర్వాత వెదర్ బిలాంగ్స్ టు SC ST OBC EWS అదర్స్ చూసుకోండి. మీరు కానీ ఈ ఇచ్చిన కేటగిరీలలో ఏదైనా మీ కేటగిరీ ఉంటే మీరు ఈ కేటగిరీ ఇక్కడ రాయండి. ఒకవేళ మీ కేటగిరీ లేదు అంటే జనరల్ అదర్స్ అని క్లిక్, అదర్స్ మీద అదర్స్ అని ఇక్కడ రాయండి. ఏం రాయండి, ఇక్కడ అదర్స్ అని ఇక్కడ రాసేయండి. వేరే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అంటే మీరు కానీ ఏదో కోస్ట్ గార్డ్లో పని చేస్తున్నారా, ఒకవేళ పని చేస్తున్నారంటే ఎస్ అని రాయండి. ఎవరైనా మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మా పని చేస్తే, లేకుంటే మీరు పని చేస్తున్న ఎస్ అని రాయండి. లేదు పని చేయలేకుంటే ఇక్కడ సింపుల్గా నో అని రాసేస్తే సరిపోతుంది. తర్వాత మనం ఏమి ఇవ్వాలంటే ఇది డిక్లరేషన్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి, మనం డిక్లరేషన్ ఇవ్వాలి. మీరు లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ ఇక్కడ మీరు లెఫ్ట్ థమ్ని ఇక్కడ మీ థమ్ని ఇవ్వాలి. తర్వాత ప్లేస్ రాయండి, డేట్ రాయండి, సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ చేయండి. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది అథారిటీ ఇస్సింగ్ ది సర్టిఫికేట్, ఇన్కమ్ అండ్ అసిస్ట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వీళ్ళు ఈ నోటిఫికేషన్, ఏదైతే ఈ ఫామ్ ఉందో ఈ ఫామ్ని ఫిల్అప్ చేయాలి. ఎవరితో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఈ ఫామ్ని మనం ఏం చేయాలంటే వీళ్ళు ఫిల్అప్ చేయాలి. చూసుకోండి, ఇక్కడ మీకు ఇన్కమ్ కవర్డ్ ఆల్ సోర్సెస్, శాలరీ, అగ్రికల్చర్, బిజినెస్, ప్రొఫెషన్స్ అని ఇచ్చారు. The term family for the purpose include the person who seeks benefit of reservation his or parents, siblings below the age of the 18 years also is here the suppose children beyond the age of the 18. చూసుకోండి, ఇక్కడ ఏదైతే మీకు డీటెయిల్స్ కనబడుతుంటో సర్టిఫికేట్, మీ పేరు, తర్వాత అడ్రస్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ మీరు రాసిన తర్వాత ఈ ఫామ్ని మీరు ఏం చేయండి అంటే అటాచ్ చేసి
మీరు పోస్ట్కి పంపించాలి. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోపోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలి. ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలి చూపిస్తా, చూసుకోండి. అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ అలాగా. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీరు 10th మార్క్స్ మేము పెడితే సరిపోతుంది, లేకుంటే బర్త్ సర్టిఫికేట్ మీద పెట్టినా సరిపోతుంది. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ మార్క్ షీట్ సర్టిఫికేట్, మీరు కానీ 10th క్లాస్ పాస్ అయితే మార్క్ లిస్ట్ పెట్టండి. ఆధార్ కార్డ్ పెట్టండి. లేటెస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ లేటెస్ట్గా ఉంటే మీరు దగ్గర పెట్టండి. సర్టిఫికేట్ ఆఫ్ ది కాంపిటెన్సీ ఆఫ్ ఇంజనీర్ ఫ్రమ్, మీ దగ్గర ఏదైతే ఇంజనీర్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టండి. ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మీ దగ్గర ఒకవేళ ఉంటే ఇది ఎంప్లాయ్మెంట్స్కి ఉంటే పెట్టండి, ఒకవేళ లేదంటే ఇఫ్ నాట్ అప్లికేబుల్. టు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోస్ మీరు ఇక్కడ ఒకటి అటాచ్ చేసి ఇంకో 2 మీరు అప్లికేషన్లో లోపల పెట్టండి. పోస్ట్ ఆఫీస్ పోస్టర్లో అప్లికేషన్స్ ఆర్ ఎన్క్లోజ్ సపరేట్ బ్లాంక్ ఎలో విత్ 50 రూపీస్ పోస్టల్ స్టాంప్, మీరు 50 రూపీస్ పోస్టల్ స్టాంపు ఇక్కడ అంటించడం జరగాలి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు పోస్ట్ ఎలా చేయాలంటే చూసుకోండి ఫ్రెండ్స్. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక పోస్టల్ ఇది చూసుకుంటారు. తీసుకున్న తర్వాత లోపలన్నీ ఫోల్డ్ చేసేయండి. లోపల ఫోల్డ్ చేసి ఈ కవర్లో ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఫోల్డ్ చేసి పెట్టిన తర్వాత డాక్యుమెంట్స్ ఫొటోస్ అన్నీ పెట్టేయండి. పెట్టిన తర్వాత మీరు పోస్ట్ ఇక్కడ పెట్టిన తర్వాత మీరు పైన ఏం రాయండి అంటే, పైన ఏం రాస్తారంటే, ఇది పోస్ట్ కవర్ కదా, పైన రాయండి అప్లై ఫర్ ది పోస్ట్. మీరు ఏదైతే ఫస్ట్ అప్లికేషన్లో ఏదైతే లైన్ రాశారో ఆ లైన్ ఇక్కడ రాయండి. రాసిన తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏమి రాస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తారు, ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. ఫస్ట్ మీ అడ్రస్ రాస్తారు. ఫ్రమ్ మీద వేసి మీ అడ్రస్ రాయండి, మీ పేరు, మీ ఊరు, తర్వాత మీ నాన్న పేరు అంతా మీ అడ్రస్ రాసిన తర్వాత ఇక్కడ 2 అడ్రస్ కింద ఏం రాస్తారంటే, 2 అడ్రస్ కింద ద కమాండర్ కోస్ట్ గార్డ్ రీజియన్ అండమాన్ అండ్ నికోబార్ ఏ అండ్ ఎన్ కనబడింది పోస్ట్ నంబర్ దిస్ అండ్ హడ్డో పోస్ట్ శ్రీ విజయపురం దిస్ పిన్ కోడ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మనము ఈ పోస్ట్ అంతా రాసిన తర్వాత వాళ్ళకి ఇచ్చి ఆర్డినరీ పోస్ట్ చేయండి అంటే వీళ్ళు పోస్ట్ చేస్తారు. స్టాంప్ పేపర్ వచ్చేసి పైన పోస్టల్ కింద ఒక స్టాంప్ పేపర్ ఉంటుంది, అది 50 రూపీస్ది ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. మీ ఇష్టం, ఉండేది ఒక వేకెన్సీ, అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. ఒక పోస్ట్కి ఒక ఎంత అవుతుందో అంత పోస్ట్ డిస్టెన్స్ బట్టి పోస్ట్ వేయాలి అంతే. అప్లికేషన్ ఫీజు ఏమో ఎక్కువ లేదు, అప్లికేషన్ ఫీజు లేదు, మీరు పోస్ట్ పంపాలి. అది చేయండి, అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.